బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ టూర్లో ఒక అపరిచిత వ్యక్తి సంచరించినట్లు తెలుస్తుంది. శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పవన్ పరిశీలిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ కు సమీపంలో సంచరించాడు. అతడు రాజోలు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్త అని డిప్యూటీ సీఎం ఆఫీస్ విచారణలో తేలింది. దీంతో అధికారులు అతని వ్యవహార శైలి కదలికపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, రాజోల్ టూర్లో అయితే ఒక అపరిచితుడు కదలికలపై అయితే నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, డిప్యూటీ సీఎం సంబంధించి సెక్యూరిటీ విషయంలో మరొకసారి సెక్యూరిటీ లోపం అనేది బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 26వ తారీఖున డిప్యూటీ సీఎం రాజోల్లో పర్యటించారు. పల్లె పండుగ 2.0 సంబంధించి అక్కడ కొన్ని పనులను కూడా ప్రారంభించారు. దాంతోపాటు ప్రధానంగా కొబ్బరి రైతులకు సంబంధించి ఏదైతే అటు ఉప్పు నీటి ప్రభావం వల్ల కొబ్బరి పంటకు నష్టం జరిగింది కాబట్టి ఆ రైతులను కూడా పరామర్శించడానికి 26వ తారీఖు రాజోల్లో పర్యటించారు. అయితే ఈ రాజోల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సెక్యూరిటీ అనేది కొంత లోపంగా కనిపిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తి పదే పదే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ దగ్గరికి రావడానికి ట్రై చేసినట్టుగా కూడా అటు సీఎంఓ అధికారులు అయితే గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ రోజు శంకర్ గుప్తా డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన తర్వాత అధికారులతో సంభాషిస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే కేవలం అధికారులకు సంబంధించి మాట్లాడేందుకు కూడా కొంత వివిఐపి పాసులను కూడా అప్పుడు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా కొన్ని పాసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఆ పాసులు వేసుకొని ఒక అపరిచిత వ్యక్తి పూర్తిగా పవన్ కళ్యాణ్ కి దగ్గరికి రావడం, పవన్ కళ్యాణ్ కదలికల్ని గమనించడం అంటూ చేయడం జరిగింది. దాంతో కొంత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి డౌట్ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వెంటనే విచారణ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించి అంటే అధికార ప్రోగ్రాం జరుగుతుంది. పూర్తిగా వివిఐపి పాసులు జారీ చేశారు కాబట్టి ఎవరన్నా అధికారులు ఏమో అనుకొని కూడా వాళ్ళు అతన్ని కనిపెట్టడం జరిగింది. కనిపెట్టిన తర్వాత పూర్తిగా అతని కదలికల మీద అనుమానం వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎంక్వైరీ చేసినప్పుడు అతను రాజోల్ నియోజకవర్గంలోనే ఒక వైసీపీకి చెందిన కార్యకర్త అనేది కూడా అటు సీఎంఓ కార్యాలయం గుర్తించారు. దానికి సంబంధించి వెంటనే అటు వైసీపీ కార్యకర్తకు సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గరికి రావటం, అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి అసలు వివిఐపి పాస్ అతనికి ఎలా ఇష్యూ చేశారు ఏంటి అనేది కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పూర్తిగా అటు హై సెక్యూరిటీ ఉన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి గతంలో కూడా ఇలాగే అటు అరకు టూర్ లో కూడా ఇలాగే ఒక నకిలీ పోలీస్ అధికారిగా కూడా కొంతమంది రావటం, మళ్ళీ సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక అపరిచిత వ్యక్తి రావటం, అంటే కొంత పవన్ కళ్యాణ్ కి థ్రెడ్ ఉందనేది అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నిటిని ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా అతను అధికారి కాదు, బయట వ్యక్తి అనేది కూడా అటు సీఎంఓ నుంచి అంటే డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా గుర్తించారు. వెంటనే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎస్పీకి సంబంధించి కూడా విచారణ చేసి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా అటు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. అయితే పూర్తిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి అంటే గతంలో కూడా పర్యటనలో ఆయనకి కొంత సెక్యూరిటీ లోపం ఉంది. మళ్ళీ ఇప్పుడు అపరిచిత వ్యక్తి రావటం అంటే పవన్ కళ్యాణ్ అటు హీరోకం అటు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి అటు అతనికి ప్రజల్లో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సెక్యూరిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా అపరిచిత వ్యక్తులు పవన్ కళ్యాణ్ కి దగ్గరికి రావడం అనేది కూడా కొంత అటు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇటు సెక్యూరిటీకి సంబంధించి మరింత పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ పెంచాలా లేకపోతే అపరిచిత వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే అటు కార్యకర్తల నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ కి హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆ డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు రాజోల్ పర్యటనకు సంబంధించి అపరిచిత వ్యక్తి దగ్గరికి రావడం, అతను వైసీపీకి చెందిన కార్యకర్తగా గుర్తించడం, వెంటనే అటు ఎస్పీకి కూడా విచారణ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అతను ఎవరు ఎందుకు వచ్చారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీని మీద ఇప్పటికే అటు జిల్లా ఎస్పీ కూడా విచారణ మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి రిపోర్ట్ కూడా అటు డిప్యూటీ సీఎం ఆఫీస్ కి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.